హలో హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి నేను ఏదైతే మెటీరియల్ ఇస్తున్నానో లింక్స్ అనేది బీట్ మార్క్ కానీ సేకేపెట్ కానీ కైన్ మాస్టర్ ప్రీసెట్ కానీ ఆ లింక్స్ డౌనింగ్ అయితే చాలా ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఒక డెడికేట్ వీడియో చేశాను. ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉంటుంది. 100% అయితే చూడండి ప్లీజ్. ఒక చిన్న రిక్వెస్ట్, ఆ వీడియో చూడండి, ఈజీగా డౌనింగ్ చేసుకుంటారు ఏదైనా మెటీరియల్. వీడియో చూశారు కదా, నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. నేను ఫస్ట్ కూడా చెప్పాను, మీరు మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. మీకు మెటీరియల్ డౌన్లోడ్ ప్రాబ్లం అయితే ఆ వీడియో చూడండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కానీ వీడియో లాస్ట్ వరకు చూసి మీ బ్రదర్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు బర్త్డేకి అయితే చాలా బాగుంటుంది, లేకపోతే యాటిట్యూడ్గా కూడా సెట్ అవుతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి ఈజీగా అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. మీకు యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. డౌన్లోడ్ ప్రాబ్లంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఆల్రెడీ ఈరోజు అయితే వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, హౌ టు డౌన్లోడ్ అని కంపల్సరీ చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి, ఓకేనా. చూసిన తర్వాతనే మీ మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెబ్సైట్లో ఆ వీడియో చూస్తే డౌట్ అయితే క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీడియో చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ నేమ్ వాంటెడ్ అని ఉంటుంది. ఈ ఫాంట్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన కాబట్టి ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన తర్వాతనే ఇంపోర్ట్ చేస్తే మీకు బాగుంటుంది, లేకపోతే మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం బీట్ మార్క్, నేను డిస్క్రిప్షన్లో ఏదైతే బీట్ మార్క్ ఇచ్చానో అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. XML వాళ్ళకు కొన్ని ఎంటీ ఫోల్డర్స్ అయితే వస్తుంది. ఇందులో ఈ ఫొటోస్ కానీ ఇలాంటివి అయితే రాదు, ఓకే. XML వాళ్ళు మీరు ఎంటీ ఫోల్డర్ ఉంటుంది కానీ వర్క్ అయితే చేస్తుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనకు ఇలాగైతే ఉంటుంది. హ్యాపీ బర్త్డే అనేది ఇలాగైతే ఉంటుంది. దానిపైన ఇక్కడ మనమైతే ధనుష్ అని ఒక నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్ ప్లేస్లో మీ యొక్క నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, మీరు బాయ్స్కే సెట్ అవుతుందని అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. మనం చేసుకుంటే ఏదైనా ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు గ్రూప్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం గ్రూప్స్లో ఫొటోస్ అనేది కొంచెం వేరే లాగా అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఫొటోస్ అనేది కొంచెం రొటేట్ లాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, కింద ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సారీ, గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కాపీ 2 అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అని డే అనేది ఉండదు, మనకు ఓన్లీ డి మాత్రమే పెట్టాను. డి ఎందుకంటే మనం మళ్ళీ ఏ వై పెడితే మళ్ళీ అక్కడ సైజ్ అనేది తక్కువ అవుతుంది, ఫోటో అనేది అంత పర్ఫెక్ట్ అయితే కనిపించదు. కాబట్టి బర్త్డే అని డి మాత్రమే పెట్టాను, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఈ ఫోటో అనేది రొటేట్ అయి ఉంటుంది, మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్, ఇక్కడ మనకు చూడండి గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ధనుష్ సార్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అలా ఉంచండి. కింద ప్లస్ సెకండ్ మీడియా సంబంధం మీద క్లిక్ చేసుకోండి, మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫోటో యాడ్ చేసుకొని సైజ్ తక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు సైజ్ అయితే తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత ఈ ఫోటోని వీడియో లాస్ట్ అంటే మనకు గ్రూప్ ఎంతైతే ఉందో అంతవరకు జరుపుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, అయితే మనకు గ్రూప్లో సెట్ అవుతుంది. అదే ఫోటోని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరైతే 90 degrees మైనస్ చేసుకోండి, 180 degrees మైనస్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, 180 degrees మైనస్ చేసుకోండి. ఇప్పుడు మనకు ధనుష్ సార్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ మనకు రొటేట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. పైన హ్యాపీ బర్త్డే ఉంటుంది. మీకు ఒకవేళ హ్యాపీ బర్త్డే మొత్తం పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు, నేనైతే ఏం పెట్టలేదు. ఇప్పుడు బ్యాక్ వస్తే ఆ ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను, చూస్తున్నారు కదా, కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు కింద ఇంకో ఫోటో ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో గ్రూప్ ఉంది, ఫోటో కాదు ఇంకో గ్రూప్ ఉంది, అందులోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు ఫోటో గ్రూప్ 1 మార్క్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ధనుష్ సార్ ఫోటో ఉంది, అలా ఆ ఫోటో అలా ఉంచి ఇంకో ఫోటో ఇక్కడ పెట్టుకోండి, ఓకే. ఈ ఫోటో పెట్టుకొని సైజ్ తక్కువ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అదే సైజులో పెట్టుకుంటే బాగా కనిపించదు. ఇంకా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురొచ్చి ఈ ఫోటోని మనకు ఈ గ్రూప్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం.
ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా అయితే 2 ఫొటోస్ అయితే సెట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పాను ధనుష్ అనే నేమ్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. కింద మనకు ఇంకో ఫోటో కనిపిస్తుందా మీకు ధనుష్ అని, ఆ ఫోటోని ఒకసారి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకోండి. దీని ఓపాసిటీ అయితే 73 ఉంది. దీన్ని డిలీట్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ సెకండ్ ఇంకో ఫోటో. ఓకేనా, ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా కరెక్ట్గా ఈ ఫోటోని 10 సెకండ్ వరకు పెట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. గ్రూప్లో కిందికి తీసుకొచ్చి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే కాపీ చేసుకున్నారో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఒపాసిటీ 70% పెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి మనకు హ్యాపీ బర్త్డే వస్తుంది. దాని కింద నేమ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, చూశారు కదా, బాగా వచ్చింది. ఇక్కడ నుంచి మీరైతే రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇలాగైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పెద్ద టఫ్ అయితే ఏముండదు. ఇక్కడ నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, ఏవో ఒకటి. ఓకేనా, మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియో ఎడిటింగ్ అయితే వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ఇక్కడ మనకు 2 ఫొటోస్ అనేది చాలా లాంగ్ ఫొటోస్ అయితే వస్తుంది. ఆ 2 ఫొటోస్ అనేది లాంగ్ ఫొటోసే మీరైతే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను మళ్ళీ. ఓకేనా, లాస్ట్లో ఏవైతే 2 ఫొటోస్ ఉన్నాయో అవి చాలా లాంగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి లాంగ్ ఉన్నాయి కదా, పర్ఫెక్ట్, అలాగే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనమైతే బ్యాక్ వద్దాం. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కాపీ లేయర్. ఓకేనా, కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా 10 సెకండ్ 24 మిల్లీ సెకండ్ తర్వాత వచ్చి ఈ ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది. పేస్ట్ స్టైల్ నొక్కకండి. పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ చేయండి. ఓకేనా, కలర్ ఆప్షన్ని ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి, వచ్చేస్తుంది ఎఫెక్ట్ అనేది ఇలా. ఓకే, ఇలాగైతే మీరైతే ఈ కొన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్లో 2 ఫొటోస్ని మాత్రమే వదిలేసేయండి. ఓకేనా, మీకు ఇక్కడ మనకు మినిమం 5 ఫొటోస్ ఉంటుంది. ఆ 5 ఫొటోస్కి అప్లై చేయండి. లాస్ట్లో 2 ఫొటోస్ని మాత్రమే అలా ఉంచండి. ఎందుకనేది చెప్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సేకేపేట్ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, సేకేపేట్ ఓపెన్ చేసుకుంటే ఒక గ్రూప్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రూప్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకేనా, ఈ 2 కాపీ చేసుకున్నా పర్వాలేదు. ఇలాగైతే 2 కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్లో ఏవైతే 2 ఫొటోస్ ఉన్నాయో అవి డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ చేసేయండి, నేను వేస్ట్గా యాడ్ చేశానని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ గ్రూప్ అయితే ఎక్కడైతే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఆ గ్రూప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ గ్రూప్లో మనమైతే ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుందాం. కింద ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఒకటే సైజులో అయితే 2 ఫొటోస్ ఉండాలి. అది కూడా 9:16లో అయితేనే మీకు ఫోటో అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో అనేది 9:16లో ఉంది. ఈ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. దానిపైన గ్రూప్ ఉంటుంది. గ్రూప్ ఎడిట్లోకి వెళ్ళి సేమ్ ఆ కింది ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, పెట్టగానే ఇక్కడ చూడండి మనకు ఒకటి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, ఇంకోటి పర్ఫెక్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు 2 గ్రూప్ మనం ఆల్రెడీ యాడ్ చేసాము. మళ్ళీ ఇంకో ఫోటో ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇవి కూడా 2 రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత లాస్ట్లో మాత్రం 26 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. లాస్ట్లో మీకైతే ఒక హ్యాపీ బర్త్డే పిఎన్జీ అనేది ఇస్తాను. ఆ పిఎన్జీని కిందికి పెట్టుకోండి. ఇలా కిందికి పెట్టుకొని వీడియో లాస్ట్ వరకు అయితే జరపండి. ఓకేనా, జరిపిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ వచ్చింది కదా. దీనికి మనం బోర్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో అయితే యాడ్ చేసుకోండి. ఒక 100% పెట్టుకోండి షాడో. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి దీని అయితే మీరైతే ఫేడ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫేడ్ యానిమేషన్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి హ్యాపీ బర్త్డే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నుంచి మీరు పార్టికల్ వీడియో యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఈజీగా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఉంటుంది. వీడియో మొత్తం అయిపోయింది. ఒక పార్టికల్ కూడా ఇస్తాను, పైన షేర్ ఐకాన్ ఉంటుంది. ఒక మంచి కాల్తో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.